పేరు నాని ఒకరు, ఆ జోగి రమేషు. ఎలాగండి? అమ్మనాభూతులు కదా, అమ్మనాభూతులు కదా. ఏం చెప్పుకుంటాం, ఏం మాట్లాడుకుంటాం? పోసాని ఒకరు ప్రతిదానికి ఏదో ఒకటి, ప్రతి వాళ్ళు చెప్పేది ఏంటి, తిడితేనే పదవులు వస్తాయటని చెప్పి అది మొత్తం రాష్ట్రం అంతా తెలిసింది కదా, గ్రామాలు వ్యాపించింది కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు చెవులకి ఎక్కలేదు అది. సరే ఓకే, అయిపోయింది. 11కి ఓడిపోవడం గెలడం అన్నది ఏముందిలేండి, ఈసారి ఓడిపోవచ్చు, రేపు గెలవచ్చు. మొన్న 23 సీట్లతోటి వాళ్ళు 164 సీట్లకి రాలేదా ఇప్పుడు? అది ఉండాలి కదా, ఆ కసి ఉండాలి కదా. అరే జనాల్లో మనం వెళ్ళాలరా, చెయ్యాలరా అని అసెంబ్లీకి వెళ్ళడం మానేసి, ప్రజా సమస్యల కోసం గాలికి వదిలేసి, పవన్ కళ్యాణ్ ఇది, లేకపోతే ఇంకొకటి అది, లోకేష్ ఇది, చంద్రబాబు నాయుడు ఇది, వాళ్ళ రాక్షసులు వీళ్ళ రాక్షసులు, మళ్ళీ మొదలైంది. ఎన్నికల సమయంలో మొదలవ్వాల్సిన పంచాయతీ 9 నెలల్లోనే మొదలైంది. సరే వాళ్ళు ఊరుకుంటారా? సామాన్యంగానే వాళ్ళు ఊరుకుండే మనుషులు కాదు. ఆయనకి అసలు గెలుస్తాడో గెలడో, ఎమ్మెల్యే అవుతారో అవ్వరో అనే టైంలోనే ఆయన చెప్పు తీసిన ఆ కొడకల్లాడా అన్నాడు ఆయన పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఊరుకుంటారా? అంత పవర్ఫుల్గా ఉన్నాడు ఆయన. పైన అక్కడ బిగ్ బ్రదర్ వాచింగ్ ఈయన్ని ఏం చేస్తున్నాడు అని మోదీ గారు. ఇప్పుడు ఇలాంటి టైంలో ఎందుకు అనవసరంగా కోడి కొట్టించుకోవడం అంటారు దీన్నే. ఒకసారి వినండి ఆయన ఏమన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు బయట ప్లే చేయండి అమ్మా. ప్రతిపక్ష హోదా అంశానికి సంబంధించి సార్, మీకు ప్రతిపక్ష హోదా అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఒక కామెంట్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఓట్ల శాతాన్ని, సీట్ల శాతాన్ని బట్టి చూస్తే జర్మనీలో అయితేనే వస్తుంది, ఇక్కడ రాదు, ఇక్కడ 5 ఏళ్ళు రావడం కష్టం అని ఒక విమర్శ చేశారు సార్. ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. జీవితకాలంలో ఇప్పుడు ఎమ్మెల్యే ఒకసారి అయినాడయ్యా. అది అవసరం ఉందా? ఇప్పుడు ఆయన అడిగేది ఏంటి? ప్రతిపక్ష హోదా అనే అంశం మీద వచ్చిన క్వశ్చన్. సరే దానికి ఏదన్నా చెప్పుకోవచ్చు, మాకు 40% ఓట్లు వచ్చినాయనో వేరే విధంగానని. కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ ఏంటంటే ఒక డిప్యూటీ సీఎంని. మరి వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు సైలెంట్ అవుతారా? అసలు ఊరుకుండి పొజిషన్లో వాళ్ళు ఉన్నారా? నాదెండ్ల మనోహర్ దానికి రిప్లై ఏమిచ్చారు, ప్లే చేయండి. తన రాజకీయ ప్రస్థానంలో ఈ విధంగా ఆయన ముందుకెళ్తూ ఉంటాడు, ఒక క్రిమినల్ మైండ్. మేము కూడా అనొచ్చు కదా, నువ్వు కోడి కత్తికి ఎక్కువ, గొడ్డలికి తక్కువ అని. తన రాజకీయ ప్రస్థానంలో ఇది ఏమైంది? మళ్ళీ కత్తి దగ్గరికి వెళ్ళిపోయింది, లేదా గొడ్డల దగ్గరికి వెళ్ళిపోయింది. అంటే మనం ఒక మాట అంటే అక్కడితో ఆగే పరిస్థితి లేదు. సోషల్ మీడియా అంత స్ట్రాంగ్గా తయారైంది. ఇప్పుడు విస్తృతంగా ప్రచారం చేస్తారు. మనం ఏం లేదు మా అనే లోపల మంట పెట్టేస్తున్నారు. ఇంకేం పూర్తిగా అనవసరం లేదు. అది మా అది ఏమన్నారో తర్వాత ఏమొస్తున్నదో అవసరం లేదు, మంట. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన్ని మీరు గెలకడం ఇప్పుడు ఇంకా ఆగదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అవ్వకముందు, ప్రభుత్వంలో వాళ్ళు లేనప్పుడు పవన్ కళ్యాణ్ వేరు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొణిదెల పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం తీరు వేరు. ఆయన తీరు మార్చుకున్నాడు, ఆయన మాట మార్చుకున్నారు, మాట తీరు ఆయన నడవడిక మారింది, ఆయన స్టైల్ మారింది, ఆయన విజన్ మారింది. ఇప్పుడేం మాట్లాడట్లేదే ఎవరి గురించిని. ఆ ఆవేశం, ఆగ్రహం అవేం కనిపించట్లేదే. ఆ టీటీడీలో మొన్న తొక్కిసలాడి జరిగిందని చెప్పి వెంటనే సారీ చెప్పమన్నాడు ఆయన. అరే మనోడు కదా, ఏం లేదులే, లైట్ తీసుకుందాం, వదిలేమందాం అంటలేదు. ఆ కాకినాడ ఎమ్మెల్యే ఏదో ఇష్యూ అయితే వెంటనే సారీ చెప్పించాడు. ఆ కిరణ్ రాయలది ఏదో ఇష్యూ అయ్యేలా ఉంటే మీరు పక్కన ఉండండి అన్నాడు. ఆవిడ ఏదో కోడి పందాల దగ్గర ఎవడో బ్యానర్లో పెట్టుకుంటున్నాడు.